దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి, కనికరం బట్టి మరలా ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క పక్షము ద్వారా మరి నన్ను నిలబెట్టిన దేవాది దేవునికి మహిమ కలుగుగాక. మరి ఈ యొక్క వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు ఒక పల్లవి పాట మనం పాడుకుందాం. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను మెత్తయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క నామంలో మనము ఏదైతే మనం అడుగుతామో దేవుడు ప్రతి కోరికను ఆయన మన కొరకు సిద్ధింప చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. మనం చేయవలసినది ఏంటంటే ఆయన మీద నమ్మకము కలిగి ఉండటం మాత్రమే. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి ఇస్తే నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నైనా నీకు ఆ పాట ద్వారా నేను గనపరుచున్నామని మేము నమ్ముచున్నాం. ప్రభు ఇదిగోనైనా ఇంతవరకు నైనా ఈ యొక్క వాక్యములను వీక్షిస్తూ ఉన్న, ఈ వాక్యములను ఇతరులకు చేరవేస్తున్న వారిని కూడా ప్రత్యేకమైన దీవించి నాయన ఈ యొక్క నేటి దినమందు మాకు కావలసిన చక్కటి వర్తమానము నాయన మీరు మాకు అనుగ్రహిస్తారని ఏస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలా మందికి నేను ఈ యొక్క వాక్యములను వాట్సాప్ ద్వారా నేను పంపించేవాడిని. అయితే కొన్ని దినముల నుంచి నేను ఎవరికి ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యములను చేరవేయటం లేదు. దయచేసి గమనించండి. నాకు సమయము సరిపోని కారణముగా ఎవరికి నేను చేరవేయట్లేదు. దయచేసి యూట్యూబ్లో లేదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేరుగా ఈ యొక్క వాక్యములు మీ యొక్క ఫోన్లోకి వచ్చే అవకాశం ఉంటుందండి. వాక్య పరిచయాలకు వెళ్దాం. ఈ యొక్క నేటి దినమందు దేవుడు మనతోటి మాట్లాడుతున్న, ప్రత్యేకంగా ఈ యొక్క నేటి దినాల్లో ఎన్నో సంఘాల్లో జరుగుతున్న విషయాల గురించి ప్రతి దినము దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. నిన్న దినం అయితే హెచ్చరికలు, దేవుడి యొక్క హెచ్చరికలు, దేవుడి యొక్క హెచ్చరికలు ఎలా ఉంటాయన్నది మనము నిన్నటి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగనే ఈ యొక్క నేటి దినంలో కూడా దుర్బోధ ఎక్కువగా సంఘాల్లోకి వచ్చేస్తున్నదండి. దుర్బోధ అంటే ఎలా ఉన్నదంటే, ఈ రోజు నా వాక్యాంశం దుర్బోధ కాదు, కానీ మరి నా యొక్క వాక్యాంశం ఏంటంటే వాక్యము అందరికీ అర్థమయ్యే రీతిగా వివరించాలి. వాక్యము అందరికీ అర్థమయ్యే రీతిగా వివరణ చేయాలి. లేకపోతే ఆ వివరణ చేసే అవకాశము లేకపోతే వాక్యము తెలివి చేయకుండా కూర్చోవడము ఎంతైనానో మంచిది, మేలు. ఈ యొక్క వాక్యముల ద్వారా కదా దేవుని యొక్క ప్రజలు దేవుని యొద్దకు వచ్చి నిమ్మలమైన వాతావరణాన్ని వారు అనుభవించేది. దేవుని యొక్క వాక్యముల ద్వారా కదా వారి యొక్క హృదయంలో ఉన్న వ్యాధులంతయు తొలగించేది. అటువంటి వాక్యాన్ని దుర్బోధగా చేసినట్లయితే వారిలో ఎటువంటి నిమ్మలతము ఉండదు, సమాధానము కూడా ఉండదు. ఈ యొక్క నేటి దినాల్లో తెలియజేస్తున్న దైవ సేవకులకి నేను తెలియజేస్తున్న ఈ యొక్క మాట, ఈ యొక్క దినమందు వాక్యాన్ని నేను వారితో నేను పంచుకుంటూ ఉన్నాను. మరి ఇక్కడ మొదటి కొరింథీలు 14వ అధ్యాయము 18 నుంచి 19 వాక్యములు మనం చదివినట్లయితే ఇక్కడ చదువుదాం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ ఉన్నాను, అందుకు దేవుని స్తుతించెదను. దేవుని స్తోత్రము కలుగుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే
అందరికంటే ఎక్కువ భాషలు నేను మాట్లాడగలను. ఆయన ఏ భాషను మాట్లాడగలడు? ఏ భాషలు అంటే హెబ్రూ భాష మాట్లాడగలడు, అలాగనే గ్రీకు, అలాగనే లాటిన్, అలాగనే అలాగనే పర్షియన్, అలాగనే అరామిక్. ఈ యొక్క 5 భాషలు ఆయన మాట్లాడగలే గొప్ప నైపుణ్యము కలిగిన ఒక గొప్ప సేవకుడు అపోస్తుడైన పౌలు. అపోస్తుల యొక్క బోధ మేము చేస్తూ ఉన్నామని చాలా మంది అంటున్నారు, కానీ ఆయన చెప్తున్న మాట ఏంటి? నేను ఎన్నో భాషలు మాట్లాడగలను, కానీ మీకు అర్థమయ్యే రీతిగా ఒక భాషలోనే మీకు నేను తెలియజేస్తాను. ఈ మాట నేను ఎందుకని తెలియజేస్తున్నానంటే ఆ తర్వాత వచనంలో కూడా మనం చదివి క్షుణ్ణంగా మనం పరిశీలన చేద్దాం. అయినను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట ఎంతో మేలు. దేవుని స్తోత్రము కలిగింది. ఈ రోజున ఎన్నో సంఘాలు ఏమండి కోట్ల వేల కొలది సంఘాలు ఈ యొక్క భూమి మీద ఉన్నాయి, ఆవిష్కరణ జరిగినాయి. కొంతమంది అయితే దేవుని యొక్క గ్రంథంలో అనగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పేర్లు పెట్టుకున్నారు. హెబ్రోను సంఘం అని, లేకపోతే కర్మేలు సంఘం అని, లేకపోతే క్రీస్తు సంఘం అని, అలాగని కొన్ని సంఘాల పేర్లు మరి బైబిల్ గ్రంథం నుంచి పేరు పెట్టుకుంటూ ఉన్నారు. ఆ సంఘము బైబిల్కి అనుగుణముగా అనగా పరిశుద్ధ గ్రంథానికి అనుగుణంగా బోధిస్తూ ఉన్నాయా? ఆ బోధ సరైన క్రమములో ఉన్నదా? ఆ సంఘాలు అన్య భాషలు మాట్లాడితే ఆ సంఘం ఎంతో గొప్పదనుకుని గొర్రెలుగా ఏమండి ఆ సంఘాలకు వెళ్ళిపోతున్నారు చాలా మంది క్రైస్తవ బిడ్డలు. ఆ సంఘంలోనే ఎంతో గొప్ప మాయ జరుగుతున్నది. ఆ సంఘంలోనే గొప్ప సాతాను క్రియలు జరుగుతూ ఉన్నాయి. గమనించండి ప్రియరా, అపోస్తుడైన పౌలు దేవునితో మాట్లాడాడు, దేవునికి స్వరాన్ని విన్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన గొప్ప థియాలజియన్, గొప్ప మరి ఎన్నో గ్రంథాలు చదివిన వ్యక్తి. అటువంటి వ్యక్తి జనుల యొద్దకు వెళ్ళి సామాన్యమైన వ్యక్తిగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? 10,000 మాటలు మాట్లాడు కంటే 5 మాటలు మీకు అర్థమయ్యే రీతిగా బోధించినట్లయితే మీ హృదయం సమాధానం కలుగుతుందని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. ఏమండి భాషలు మాట్లాడితే ఏమండి చాలా మంది ఏవో భాషలు, హెబ్రూ భాషలు, గ్రీక్ భాషలు, లాటిన్ భాషలు ఏమండి ఇవన్నీ మాట్లాడేస్తూ ఉంటారు. అయితే ఒక సేవకుడిని నేను అడిగాను, అయ్యా మీరు ప్రార్థనలో ఫలానా పేరు పెట్టి మాట్లాడి ఉన్నారు, దానికి అర్థం ఏంటని అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడినాడు, నేను ఆ మాట పలికి ఉన్నానని నాకు కూడా తెలియదంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అపోస్తులైన పౌలు కంటే గొప్పవాడు అతను. ఏమండి ఈ భాషలో మాట్లాడుతున్న వారు అపోస్తుడైన పౌలు కంటే గొప్పవారు అంటారా? అపోస్తుడి యొక్క పేరు చెప్పుకొని, పౌలు యొక్క పేరు చెప్పుకొని ఈ సంఘాలు ఏమండి ఈ సంఘాలు భాషలు మాట్లాడుతున్న సంఘాలు ఒకవేళ ఆ భాషకు అర్థము తెలిసినట్లయితే మాట్లాడచ్చు, కానీ అర్థము తెలియకుండా నీవు మాట్లాడినట్లయితే అది అబద్ధపు సంఘము. విశ్వాసి జ్ఞాపకం చేసుకో, అటువంటి సంఘానికి నీవు వెళ్తున్నావా? అయితే ఆ సంఘ కాపాడి మాట్లాడుతున్న మాట ఏంటన్నది నీవు అడుగు. అతను చెప్పితే అది నిజమైన సంఘము, లేదంటే అది సాతాను యొక్క సంఘం. హెచ్చరిస్తున్నాడు ప్రియ దేవుని విశ్వాసులారా, ఎంతకాలము దేవుణ్ణి ఈ రీతిగా మోసం చేస్తూ ఆయనను గాయపరుస్తూ ఉంటాం. ఆయన మన కొరకు ఏమంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన యొక్క శరీరం మీద ఎన్నో గాయాలు పొందుకున్నాడు. మన క్రియలను బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి ఆయన గాయాలు పొందుకుంటున్నాడు. ఇంకా నీ యొక్క 20వ శతాబ్దంలో కూడా దేవుని గాయపడుతూ ఉన్నావా? నీ యొక్క క్రియల ద్వారా, నీ యొక్క మాటల ద్వారా, నీ యొక్క పరిచర్య ద్వారా ఆయనను హింసిస్తున్నావా?
ఎటువంటి పరిచర్య నీకున్నది? అర్థమయ్యే రీతిగా వాక్యాన్ని బోధించాలి. లేకపోయిన ఎడల, వాక్యము తెలియపోయిన ఎడల దాన్ని ధ్యానం చేసి అర్థమైన సమయంలో నీవు వాక్య పరిచర్య చేయడానికి నిలబడు. అది గొప్పది. ఏమండి? కనుక జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరొక ఇద్దరు వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ పాత నిబంధనలో నెహెమ్యా 8వ అధ్యాయము 8వ వచనం మనము చదివినట్లయితే, ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఏమండి? నెహెమ్యా, అక్కడ ఇంకను ఎజ్రా కూడా ఉన్నారు. నెహెమ్యా కంటే గొప్పవారము మనము, ఎజ్రా కంటే గొప్పవారము మనము, ప్రవక్తల కంటే గొప్పవారము మనము. వారు కూడా భాషలు మాట్లాడొచ్చు కదా. వారు అందరికీ అర్థమయ్యే రీతిగా దేవుని యొక్క గ్రంథములు ఆ యొక్క వచనంలో 9వ వచనంలో కూడా జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అనగా ఈ యొక్క గ్రంథంలో ఉన్న వాక్యములు వారికి అర్థమయ్యే రీతిగా బోధించారు. ఈరోజు బోధిస్తున్నావా? అర్థమయ్యే రీతిగా బోధిస్తున్నావా? ప్రసంగం అయిపోయిన తర్వాత ఒకసారి అడగండి, నేను చెప్పిన వాక్యము ఎవరికి అర్థం కాలేదు? అర్థం కాకపోతే మరలా వారికి తెలియచే అర్థమయ్యే రీతిగా వారికి బోధించు. దేవుడు నిన్ను ఎందుకని ఏర్పాటు చేస్తున్నాడో తెలుసా? తన యొక్క జనాంగాన్ని నీ ద్వారా, మన ద్వారా మరలా ఆయన యొద్దకు రప్పించడానికి. నీవే వారిని ఏమార్పాటు చేసినట్లయితే, మోసం చేసినట్లయితే నీవు తప్పించబడని అగ్నిగుండంలో వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఏదో మనము తెల్లటి బట్టలు వేసుకుని, ఏమండి, ఒక సంఘం ఉన్నది, ఆ సంఘంలో పరిచర్య చేస్తేనే సరిపోదండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా బోధ మనం ఇవ్వాలి. ఆ బోధ ఇచ్చినప్పుడే నిజమైన సేవకుడు. అపోస్తుడైన పౌలు అందరికీ అర్థమయ్యే రీతిగా బోధ చేశాడు, వారికి నేర్పించున్నాడు. ఏమండి? వారికి ఏ రీతిగా అర్థమవుతుందో ఆ రీతిగా, ఆ భాషల్లో వారితో మాట్లాడి, ఒకవేళ వారికి అర్థం కాకపోతే అక్కడే ఉండి వారికి తడిపిచ్చి వారు మరలా వేరొక ప్రాంతానికి వెళ్ళేవాడు. ఏమండి? ఈ రోజున వాక్యం చెప్పేసాం, అయిపోయింది. సోమవారము లేకపోతే ఆదివారము, శనివారము, శుక్రవారము ఏదో దినమందు ఆరాధన పెట్టుకొని దేవుని యొక్క వాక్యము 1 గంట లేకపోతే అరగంట బోధించేసాము, కానుకలు తీసుకున్నాము, దశమ భాగములు తీసుకున్నాము, ఏమండి, వచ్చారు వెళ్ళారు అన్నట్లుగా కాకుండా సంఘంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా బోధన చేయాలి. ఏమండి? కనుక ప్రియమిత్రులారా, ఏదో పరిచర్య అంటే ఒక ఉద్యోగం లాగా మనం చేయకూడదు. ఏదో పని చేసేసిందిలే, ఈ పూట గడిచేసిందిలే, ఈ రోజు గడిచేసిందిలే, ఈ వారం గడిచిపోయిందిలే అని పరిచర్య చేయకూడదు. పరిచర్య చేస్తామంటే ఏమండి, మన ఆత్మ మరొక ఆత్మను రక్షించే రీతిగా ఉండాలి. నేను ఎంతో మందికి బాప్తిసములు ఇచ్చానండి, నేను ఎంతో మందిని ఈ రీతిగా బాప్తిసం ద్వారా సంఘానికి నడిపించానండి అని చెప్పుకుంటూ ఉన్నాం కదండి. చాలా మంది ఇలానే చేస్తున్నారు. నేను 100 బాప్తిసాలు ఇచ్చాం, 150 బాప్తిసాలు ఇచ్చాం అని చెప్పుకుంటూ ఉన్నారు. 150 బాప్తిసములు ఇచ్చిన వారు ప్రతి వారము నీ యొక్క మందిరానికి వస్తూ ఉన్నారా? వారు దేవుని యొక్క వాక్యము పంచుకుంటూ ఉన్నారా? సాక్ష్యం ఇస్తూ ఉన్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుని యొక్క పనిలో ఒక భాగంగా వారు ఉన్నారా? విశ్వాసపూరితముగా ఇచ్చుకున్న బాప్తిసము వారు మాత్రమే దేవుని యొక్క సంఘంలో, ఈ సంఘము దేవుడు కట్టించబడిన సంఘము, ఈ సంఘంలో నేను పరిచర్య చెయ్యాలి అనుకున్న వ్యక్తి మాత్రమే పరిచర్య చేస్తాడు, అనుకున్న వ్యక్తి మాత్రమే బాప్తిసం తీసుకుంటాడు. పెళ్లి బాప్తిసము, లేకపోతే నేను ఫలానా దేశానికి వెళ్ళిపోతున్నాను, మరలా 2 సంవత్సరాల తర్వాత నేను వస్తాను, అయితే బాప్తిసం ఇచ్చేసేయండి అని
అంటూ ఉంటారు. అటువంటి బాప్తిసములో చల్లవండి దేవుని యొక్క నామంలో. దేవుని స్తోత్రం కలిగించారు. విశ్వాసపూరితమైన బాప్తిసం. ఏమండి ఈ రోజున ప్రియజంతులారా మనం మాట్లాడుకున్న మాట బోధ అర్థమయ్యే రీతిగా మనము బోధించాలి ఇతరులకు. ఒకవేళ వారికి బోధ అర్థం కాకపోతే మరలా వారికి అర్థమయ్యే రీతిగా తెలియచేయాలి. అటువంటి పరిచర్య చేస్తేనే మనము దేవుని యొక్క సంఘాన్ని, నిజమైన సంఘాన్ని కట్టడానికి అవకాశం ఉంటుంది. దేవుడి యొక్క మాటలను దీవించి ఆస్వాదించిన దాకా ప్రార్థన చేస్తుంది. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఇదిగో ప్రభు యొక్క స్వామి మందు నేను నీ యొక్క వాక్యం ఎంతగానో చక్కగా మాతోటి మీరు మాట్లాడినారు. మేము ఏ రీతిగా ఎటువంటి బోధ చేయాలో, నేను ఏ రీతిగా ఎంతమందికి అర్థమయ్యే రీతిగా బోధ చేయాలో మీరు మాకు నేర్పించి ఉన్నారు తండ్రి. అన్ని భాషలు మాట్లాడుట మేలే, కానీ అర్థమయ్యే రీతిగా మాట్లాడకపోయినట్లయితే ఆ సమయము వ్యర్థము చేసినట్లుగా ఉంటుంది. ప్రభువా నీ సమయాన్ని వ్యర్థము చేయకుండా నీ యొక్క సమయాన్ని ప్రభువా అయినా లక్ష్య పెట్టి ఇతరులను, ఇతర ఆత్మలను, ఎన్నో ఆత్మలను నీ సన్నిధానానికి తీసుకొచ్చే బాధ్యత మాకు అనుగ్రహించండి. మా నోటికి నీ బోరగా ఉండండి ప్రభు. మా హృదయానికి కంచిగా వేసి మీరు కాపాడండి. మా పెదవులకు తండ్రి మీరు మాటనివ్వండి అయ్యా. యేసయ్య నీకు వందనాలు. నీవు మాట్లాడితేనే కదా, నీవు దీవిస్తేనే కదా మేము దీవించబడతామయ్యా. ప్రభువా మాలో మీరు ఉండి నేను ఈ యొక్క లోకంలో ఉన్న ఈ జనులందరితో సూటిగా తేటగా మీరు మాట్లాడి వారి యొక్క హృదయాలను స్పందించి వారు కూడా ప్రభువా నీ యొక్క సన్నిధానంలో ప్రార్థించిన యోగ్యత ప్రభువా నేను మరి సాక్షులుగా వారిని నిలబెట్టుకుంటున్నాడు. నిశ్చితమైతే ప్రభువా నేను ఇజ్రాయెల్ ప్రాంతాన్ని, ఆయా దేశాలను ప్రభు ప్రత్యేకంగా మీరు దీవించిన ప్రభు. దూరదేశానికి వెళ్ళాలనుకుంటున్న వారిని, నేను ఆ దూరదేశం నుంచి వస్తున్న వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి. ఇదిగో ప్రభు యొక్క వాక్యములను నేను వీక్షిస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించిన ప్రభు. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నదో వారందరూ మీరు ముట్టి స్వస్థపరిచి మీరే మనకు పొందుకుంటారని ఏస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక. మరి దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే మరలా ఈ యొక్క వాక్యం ద్వారా దేవుని పక్షముగా మీతో నేను మాట్లాడే అవకాశం ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్.